అభిమానులు ఉన్నారు. ఎలా ఉండబోతుంది సినిమా? ఖచ్చితంగా బాగుంటుందండి, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా అయితే సినిమా బాగుంటుందండి. 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయి, పెద్ద గొప్ప ఉత్సవంగా జరుగుతుంది. అలాగే మా కళ్యాణ్ బాబు కూడా చరిత్రలో నిలిచిపోయి సినిమా చేస్తాడు ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. మరికొద్ది క్షణాల్లో తెరపై పవన్ కళ్యాణ్ గారు ఓజీ రూపంలో కనబడ ఊపుని కళ్యాణ్ బాబు తెర మీద చూడడానికి ఆ ఊపుని ఉత్సాహం తట్టుకోలేక వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎట్టకేళ్ళకి థియేటర్ లోపలికి వచ్చాము, సినిమా చూడబోతున్నాము. సినిమా చూసి మా ఆనందం ఎత్తిపోతున్నాం, హిట్ కొట్టబోతున్నాం అంతే. ఈసారి ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు, మరికొద్ది క్షణాల్లో మీ కళ నెరవేరబోతుంది. ఎలా ఫీల్ అవుతుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఈ సినిమా గురించి ఎన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇవాళ చూడండి, ఒక్కొక్కడికి నరకమే లోపల. జై పవర్ స్టార్. ఇది మొత్తానికి పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖ సంగం థియేటర్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ కోలాహలం అయితే మనం మొత్తం ఒకసారి చూసుకోవచ్చు. అభిమానులంతా కూడా కిక్కిరిసినట్లుగా ఏదైతే పండగలో మనం అమ్మవారిని దర్శించుకోవడానికి కానీ లేకపోతే దేవుని దర్శించుకోవడానికి ఎటువంటి ఇదైతే జనం అయితే మనం చూస్తామో, ఇక్కడ థియేటర్ ఎంట్రన్స్ వద్ద ఆ కోలాహలం, ఆ సందడి మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నారు. ఎవరైతే టికెట్ ఉన్నదో వారినే లోపలికి పంపించే పరిస్థితి అయితే చూస్తున్నారు. దగ్గరుండి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ అభిమానుల యొక్క తాకిడికి ఇదైతే తాటుకున్న అభిమానుల యొక్క అభిమానానికి మనమైతే అంచనాలు వేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సంగం సరస్సు నుంచి కెమెరామ్యాన్ అమర్తో వర్మ, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.